బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు గురువారం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో కనకదుర్గాదేవి శ్రీ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉందంటున్నారు వేద పండితులు. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరాయి. ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు మహాచండి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండి ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండి అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడం, ఏ కోరికల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని విశ్వాసం. ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్ర ఆస్థాన దేవతైన శ్రీ కనకదుర్గమ్మ తొలిసారి దసరా ఉత్సవాలలో మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. వినాయకుని గుడి వద్ద నుంచి కొండపై వరకు క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమ్రోగుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 4వ ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 325.02 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కరే అని, గతంలో అప్పులు ఇప్పుడు అప్పులకు తేడా గమనించాలన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు తమవాడు అనే చెప్పుకునే పరిస్థితి లేకుండా గతంలో పాలన జరిగిందన్నారు. కుప్పంలో 20,000 ఇంటి స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు రైతుల 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారని, రాజధాని భూములు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ మాధ్యంలో చంద్రబాబు స్కాములు చేసి దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదలకు 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. తేడా ఇది. అప్పట్లో గజ దొంగల ముఠ రాష్ట్రాన్ని దోచేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు వివక్ష చూపడం లేదు అన్న తేడాను గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ పేద కుటుంబమైనా కూడా ఏం కోరుకుంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అది రైతు కావచ్చు, రైతు కూలీ కుటుంబం కావచ్చు, వాళ్ళెవరైనా కూడా ఏమి కోరుకుంటారు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సాంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న కుటుంబమైనా కూడా, రైతు కుటుంబమైనా కూడా, రైతు కూలీ కుటుంబమైనా కూడా, ఎవరైనా కూడా, ఆ పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఏం కోరుకుంటారు అన్నది ఒక్కసారి గమనించినట్టయితే వాళ్ళందరూ కూడా కోరుకునేది తమ కుటుంబానికి ఎప్పుడైనా కూడా వైద్యం అవసరమైతే అది ఎన్ని లక్షలైనా కూడా ప్రభుత్వం మంచి మనసుతో వాళ్లకు తోడుగా ఉండే ప్రభుత్వం కావాలి అని చెప్పి కోరుకుంటుంది ఆ ప్రతి పేద కుటుంబం. ఆ ప్రతి పేద కుటుంబం కూడా తమ కుటుంబానికి తమ ఇంటి ముందుటికే వచ్చి తమ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ, లంచాలు లేనికుండా, వివక్ష చూపకుండా పౌర సేవలందరినీ కూడా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ వాళ్ళ చేతికిచ్చిపోయే ప్రభుత్వం మనకు కావాలి అని చెప్పి ఏ పేద కుటుంబమైనా కోరుకుంటుంది.
ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటును కలెక్టర్ ఢిల్లీరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. లడ్డూ ప్రసాద నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకున్న ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదం అందించాలనే తమ లక్ష్యమని తెలిపారు. రేపటి నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారందరి కోసం 4 లక్షల లడ్డూలు ముందుగానే సిద్ధంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తున్న భక్తులకు కోరిన లడ్డూలు అందించేందుకు దేవస్థానం సిద్ధమైంది. నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు లడ్డూ ప్రసాద తయారీ కేంద్రం, లడ్డూ ప్రసాదం విక్రయ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల్లో ఇప్పటి వరకు ప్రతిరోజు 60 నుంచి 70 వేల వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా నవరాత్రి ఉత్సవాలలో 25 లక్షల లడ్డూలు విక్రయించే అవకాశం ఉందన్నారు. రేపు మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల సంఖ్య అసాధారణ స్థాయిలో ఉంటుందన్నారు. అదే సమయంలో లడ్డూ ప్రసాదానికి కూడా డిమాండ్ పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని 2.5 నుంచి 3 లక్షల లడ్డూలను ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు. రేపు రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ప్రసాద విక్రయ కేంద్రాలను అప్పటికప్పుడు పెంచేందుకు దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే కనకదుర్గ నగర్తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండు, భవానీ ఘాట్లలో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఉన్నాయని, భక్తులు ఆయా కేంద్రాల్లో కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆయన లడ్డూ పోర్టు కేంద్రాన్ని సున్నితంగా పరిశీలించారు. లడ్డూ ప్రసాద తయారీకి వినియోగిస్తున్న ముడిసరుకుల నాణ్యత కూడా పరిశీలించారు. లడ్డూలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా అత్యంత నాణ్యత కలిగిన శనగపిండి, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వాడుతున్నట్లుగా గమనించారు. అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఈ లడ్డూ ప్రసాదం తయారవుతోందని వివరించారు. లడ్డూ తయారీ కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాల లడ్డూ విక్రయ కేంద్రాలకు రవాణా చేసే సమయంలో రవాణా వాహనాలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను చక్కదిద్దాలని పోలీసు శాఖను ఆదేశించారు. రేపు మూల నక్షత్రం కాబట్టి సుమారుగా మాకు ఒక 2.5 నుండి 3 లక్షల వరకు సేల్ అవుతుంది అవ్వచ్చు. ఇప్పటికే మాకు సుమారు 5 లక్షల వరకు స్టాక్ మాకు పర్ డే 2 కోట్లు కలిపి మాకు సుమారుగా 2 లక్షల వరకు 2 లక్షల వస్తుంది. అంటే 20, 21, 22, 23, 24, 25 ఆ 6 రోజులు అనేటువంటి మాకు ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజుల్లో 4 లక్షలు ఉంటుంది, కొన్ని రోజుల్లో 3 లక్షలు ఉంటుంది, కొన్ని రోజుల్లో 2.5 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు అయిందంతా కలిపి 2.5 లక్షలు అవుతుంది. మూల నక్షత్రం నుండి పర్ డే 2.5 లక్షలు అవుతుంది. సో కాబట్టి దాని దగ్గర అందు గురించి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఏర్పాటు ఇక్కడ ఏయూ రమేష్ వాళ్ళ టీం అంతా కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే సఫిషియెంట్గా మనకి ప్రసాదం కౌంటర్స్ దగ్గర ఒక 2,000 దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక 4 లక్షల దాకా దగ్గరలో ఉన్నాయి. ప్రొడక్షన్ దగ్గర 2 లక్షలు ఖాళీ చేయడానికి సఫిషియెంట్గా మ్యాన్ పవర్ ఉంది. అన్ని రకాలు ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతుంది. పేద ప్రజలకు అండగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరలా తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన 100% హామీల్లో 85% హామీలను నెరవేర్చినందుకు ప్రజలకు వైసీపీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం సన్నబట్టేల సెంటర్ అమ్మా కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్కు జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మరి రాజశేఖర్, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషగిరి, డివిజన్ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారు కాబట్టి 175 స్థానాలకు 175 గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మన పార్టీ చెప్పింది చేసింది కాబట్టి త్వరలో నిర్వహించే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కొందరికి అన్యాయం జరిగి ఉండవచ్చు, రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి అందరికీ సముచిత న్యాయం చేస్తామని హామీనిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి పార్టీ ప్రతి విషయాన్ని గమనిస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు కాలరెగరేసుకొని ప్రజల వద్దకు వెళ్లే దమ్మును జగన్ ఇచ్చారని మరి రాజశేఖర్ అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దమ్ముగా ధైర్యంగా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చారని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని అవినాష్ పిలుపునిచ్చారు. ప్రజలకి వాళ్ళు 2019లో చెప్పినప్పుడు ప్రజలు ఎంతవరకు స్వీకరించారనే ఒక
మనం చూడాలి. చెప్పిన మాట చేయలేదు కాబట్టి వాళ్ళని తీసి పక్కన పడేశారు. మన మీద నమ్మకం ఉంచారు కాబట్టి మనల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంగా మనం ఈరోజు చూసుకుంటే మన నాయకుడు చెప్తున్నాడు కదా, చేసింది ఎటువంటి పరిస్థితుల్లో అది నిలబడే ఉండేది, అప్పటి కాలం నిలబడే ఉండే విధంగా, అలాగే చెప్పింది ప్రతి ఒక్క మాట కూడా చేసే విధంగా చూపించుకునేటప్పుడు చేసినప్పుడు కాలం చెప్పే విధంగా మన నాయకుడు ఎన్నోసార్లు చెప్తా ఉన్నాడు. సో అంటే ఈరోజు ఆయన చెప్పిన ప్రతి మాటని, మన పార్టీ చేసిన ప్రతి పనిని కూడాను ప్రజలు గుర్తించుకునే విధంగా మన పార్టీ చేసి పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరికీ అందులో భాగస్వామ్యం అంతా మీరు పోయి చెప్పారు బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి బాధ్యత తీసుకునేటువంటి నాయకులే ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వాడు, స్టేజ్ ముందు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అటువంటి బాధ్యత మోసేటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి టార్గెట్గా మీరు మీ బూత్లో ఎంతమంది ఎన్ని కుటుంబాలు మన పార్టీ వల్ల లబ్ధి పొందారు వాళ్ళందరినీ కూడా గమనించండి, వాళ్ళందరినీ కూడా నిత్యం కలవండి. తద్వారా మన పార్టీకి మేలు జరుగుతుంది. ప్రతి బూత్లో కూడా మెజారిటీ వస్తుంది. మన నాయకుడు అవినాష్ గారు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి కార్యక్రమం ఇచ్చారు అంటే వై ఏపీ నీడ్స్ జగన్ అని ఈ కార్యక్రమం ఇచ్చారు అంటే మీరు తీసుకోవాలనే ఈ కార్యక్రమం. 170 నియోజకవర్గాల్లో మనం ఫస్ట్ 10 నియోజకవర్గాల్లో మనం తీసుకునేది. అదేవిధంగా కన్వీనర్లు కానివ్వండి, గృహ శాఖలో ఒక రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 3వ స్థానంలో మనం తీసుకునేది. అంటే ప్రతి కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఒక బాధ్యతలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళాలి. జగన్ గారు చేసే ప్రతి పని గారు ప్రజానికానికి తెలియజేయడం చెప్పిన ఉద్దేశంతో ప్రతి నాయకుడు గారు, ప్రతి కార్యకర్త ఒక సైనికులాగా పనిచేసుకుంటూ మనం ఈరోజు తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ఎందుకు అవసరం? గత అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఎవరూ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకెళ్తుందో జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజానికం నాయకులుగా కార్యకర్తలుగా మనందరం ఒక పక్కన, రెండో వైపు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికం ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుండాలి, ఆయన నాయకత్వమే ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, జగన్మాత కనకదుర్గమ్మ కొలువై ఉన్న బెజవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కేరళ నుంచి వచ్చిన వాయిద్య బృందం అందిస్తున్న చండా మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దుర్గమ్మ సన్నిధిలో కేరళ సాంప్రదాయక సంగీతం చండా మేళాన్ని కళాకారులు వాయిస్తూ భక్తులను విశేషంగా అలరిస్తున్నారు. మరిన్ని వివరాలు దీనిపై మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా కేరళ సాంప్రదాయ మేళమైన చండా మేళము ప్రధానంగా భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తుంది. విడతల వారీగా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో నీరాజనాలు చేస్తూ ఇక్కడ వాయిద్యం వాయిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది కళాకారులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల పాటు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు? జై దుర్గా భవాని, జై దుర్గమ్మ. కేరళ కొల్లం డిస్ట్రిక్ట్ కడకెల్ నుంచి వచ్చాను. టీం పేరు కడకెల్ గోవిందమణి అండ్ టీము. ఈ వాద్యం పేరు కేరళ వాద్యం చెండమేళం అండ్ శృంగారి మేళం. ఇక్కడ అమ్మవారి దసరా ఉత్సవాలు 7 years ఇక్కడే బ్రహ్మోత్సవాలు ప్రోగ్రాం చేశాను. ఆనందంగా హ్యాపీగా ఉన్నాను. అమ్మ కృపా కళాశ ఎప్పుడూ ఉన్నాను. సుమారు ఎంతమంది కళాకారులు ఈ టీంలో ఉన్నారు? ఎన్ని ఇయర్లు 13 మంది మెంబర్స్ ఇక్కడ ప్రోగ్రాం చేశాను. ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా అంటూ సంతోషం. అంటే కేవలం దసరా ఉత్సవాలకు మాత్రమే వస్తారా, లేదంటే ప్రత్యేకమైన ఉత్సవాల్లో కూడా మీరు ఉంటారా? ఇక్కడ దసరా ఉత్సవం 10 daysకి ఇక్కడ దసరా ఉత్సవం వచ్చేసాను. అలాగే టీటీడీ
తిరుపతిలో అందుకనే బ్రహ్మోత్సవాలు అందులో టీటీడీ దేవస్థానాలు ప్రోగ్రాం చేశాను. సార్ మీరు చెప్పండి అండి, అమ్మవారి సన్నిధిలో 7 ఏళ్ళుగా మీరు ఇక్కడ వాయిద్యం వాయిస్తూ ఉన్నారు. భక్తుల నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకుంటున్నారు? ఇక్కడ 7 ఇయర్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అందరు భక్తులకు అందరూ ఆనందం చేశారు. అంటే కేవలం కేరళ వాళ్ళేనా, లేదు అంటే మిగతా డిస్ట్రిక్ట్స్ మిగతా స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణ అలాగే తమిళనాడు వాళ్ళు ఉంటారా? ఓన్లీ కేరళనా? ఓన్లీ కేరళ టీమ్స్. మై టీమ్స్ కేరళ టీమ్స్, కేరళ కొడకల్ గోవిందమణి అండ్ టీమ్స్ అదర్ మెంబర్స్ ఉంటారు. సో ఈ నవరాత్రి ఉత్సవాల్లో కళాకారులు మారుతూ ఉంటారా, లేదు అంటే మొత్తం టీము ఒకే పెర్ఫార్మెన్స్ చేస్తారా? కళాకారులు జాస్తి ఉంటాను. ఇక్కడే 13 మంది ఇక్కడ చేశాను. అలాగా ఆనందంగా ఉంటాను. అమ్మవారి ఉత్సవాల్లో ఈ చండామేళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో జరిగే ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయం ముందు ఈ కేరళ వాయిద్యాలను చండామేళాన్ని వాయిస్తూ భక్తుల ప్రశంసలను అందుకుంటున్నారు. ఇది ఒక ప్రత్యేక అమ్మవారి ఉత్సవాల్లో ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, దుర్గగుడి. మూలా నక్షత్రం నాడు అమ్మవారిని సరస్వతి రూపంలో దర్శించుకునేందుకు భక్తులు 2 నుండి 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు విజయవాడ సిపి కాంతిరాణ టాటా తెలిపారు. అందుకు అనుగుణంగా అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. రద్దీ దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టామన్నారు. ఎలాంటి వాహనాలను ఘాట్ రోడ్డు ద్వారా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సామాన్యులకు సజావుగా దర్శనం కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ప్రోటోకాల్స్, వీఐపీ దర్శనాలు ఉండవని వెల్లడించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు. ముఖ్యంగా ఏంటంటే రేపు మీ అందరికీ తెలుసు మూలా నక్షత్రం. రేపు దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారు. క్యూ లైన్స్ కూడా మనకి వినాయక్ టెంపుల్ నుంచి, తర్వాత కుమారపాలెం నుంచి, తర్వాత హోల్డింగ్ ఏరియా అంటే కృష్ణలంక మొత్తం ఏరియా మొత్తం కూడా క్యూ లైన్స్, రోడ్స్ అన్ని కూడా మనకి భక్తులతో నిండిపోతాయి. మీ అందరికీ తెలుసు. సో ఈ హెవీ రష్ ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే రోడ్స్ ఉన్నాయో మన PCR ఫ్లైఓవర్ కానివ్వండి, లేకపోతే సీతమ్మవారి పాదాలు కానివ్వండి, ప్రకాశం బ్యారేజ్, కుమారపాలెం, లేకపోతే మోడల్ గెస్ట్ హౌస్ ముందర రోడ్స్ అన్ని కూడా మనకి పబ్లిక్ తోనూ డివోటీస్తోనూ నిండిపోతాయి. అందుకని కొన్ని ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కుమారపాలెం నుంచి టువర్డ్స్ మోడల్ గెస్ట్ హౌస్ అండ్ టువర్డ్స్ ప్రకాశం బ్యారేజ్ అండర్ ద ఫ్లైఓవర్ రేపు ఇటువంటి ట్రాఫిక్ కూడా పర్మిషన్ ఇవ్వబడదు. ఇది ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది. బట్ రేపు మాత్రం 100% దాన్ని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే పాసెస్ ఇచ్చిన వెహికల్స్ ఉన్నాయో వాటికి కూడా రేపు కొండ మీద రావడానికి పర్మిషన్ ఉండదు. ఎందుకంటే కొండ మీద కూడా చాలా పెద్ద స్థాయిలో భక్తులు ఉంటారు కాబట్టి ఏవైతే పాసులు తీసుకొని కొండపైకి వస్తున్నారో విఐపి పాసులు కానివ్వండి, లేకపోతే ఇతర ఎక్సెప్ట్ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా రేపు కొండపైకి అనుమతించబడవు. దయచేసి అందరూ కూడా ఇది నోట్ చేసుకోవాలి. మళ్ళీ వెహికల్స్ వస్తే మాత్రం వాటిని చెక్ పోస్ట్ దగ్గర ఆపేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు ప్రోటోకాల్ దర్శనాలు కానీ విఐపి దర్శనాలు కూడా ఉండవు. ఇది కూడా అందరూ దయచేసి నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత మీడియా సంబంధించి మేము ఓంటర్ని దాటిన తర్వాత పార్కింగ్ పెట్టాము. ఇప్పటిదాకైతే బాగా నడిచింది. బట్ రేపు మనకి VVIP విజిట్స్ కూడా ఉన్నాయి, ప్లస్ పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీడియా 2 వీలర్స్ మీరు మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర పెట్టుకుంటే మీ ఎక్విప్మెంట్, హెవీ ఎక్విప్మెంట్ ఉన్నదాన్ని పైకి తీసుకోవడానికి ఒక 2 కానీ 3 కానీ వెహికల్స్ మేము ఇన్నోవాస్ రెడీ చేస్తాము. అది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎల్లుండి సిచ్యువేషన్ బట్టి వీల్ డిసైడ్. మోస్ట్లీ ఖాళీగా ఉంటే ఐ కెన్ అలౌ యూ. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను హీరోయిన్ మెహరీన్ దర్శించుకున్నారు. మొదటిసారి దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్నానని, ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. దర్శనానికి టెంపుల్ అధికారులు బాగా సహకరించారని ఆనందం వ్యక్తం చేశారు. తనవి 2 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయని, ఒక వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని హీరోయిన్ మెహరీన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మొదటిసారి దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవటం జరిగిందని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నారని, దర్శనానికి టెంపుల్ యాజమాన్యం చాలా సహకరించారని చెప్పారు. ప్రస్తుతం 2 సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయని, ఒక వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా మెహరీన్తో ఫోటో దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈరోజు మహాచండీ రోజు చాలా బాగా దర్శనం జరిగింది. దుర్గమ్మ టెంపుల్ విజయవాడ నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ టు ద మేనేజ్మెంట్, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మై దర్శన్ గో సో స్మూత్లీ. ఈరోజు మా మమ్మీతో, మా టీంతో ఇక్కడికి వచ్చాను ఫర్ బ్లెస్సింగ్స్ అండ్ 5th డే
ఈరోజు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ I pray to God and pray to Durga Ma that she always keeps all her blessings upon all of us, and that I do more and more films and manchi cinemas cheyali. మీకు అందరికీ ఇక్కడ entertain cheyali, and may I play more characters like Mahalakshmi, Honey, that you all love so much. Thank you so much. Jai Mata Di. కృష్ణలంకలోని బస్టాండ్ సమీపంలోని త్రిశక్తి పీఠంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీ సప్త శాంతి హోమం నిర్వహించారు. కృష్ణలంకలోని బస్టాండ్ సమీపంలోని త్రిశక్తిపీఠంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారి ప్రత్యర్థం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో చండీ సప్త శాంతి హోమ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తోములూరి హర్షశర్మ మాట్లాడుతూ మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి అని, జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టమని అన్నారు. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితరమైన పరాక్రమాన్ని చూపించి హలుడనే రాక్షసుణ్ణి సంహరించిందని తెలిపారు. లోకస్థితి కారణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్మిగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుందన్నారు. అందరిలో కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందట. అటువంటి లక్ష్మీదేవిని ఈరోజు మనం ఈ కాళీపీఠంలో ఉన్నటువంటి కాళీనగర్లో ఈ అమ్మవారిని లక్ష్మీదేవిగా కూడా ఈరోజు అలంకారం చేసుకుని భక్తులు అందరూ కూడా తమ తమ అభీష్టాలన్నింటినీ కూడా నెరవేర్చుకొనుటకు ఈ అమ్మవారిని విశేష సంఖ్యలో భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. లక్ష్మిని సేవిస్తే ఏంటంటేట ఆ లక్ష్మి మనకి ఉపయోగపడాలట ధర్మ కార్యక్రమాలకి. అలానే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి మనకి చెప్పి ఉన్నారు. కావున మనం సంపాదించేటువంటి ధనంలో సగం డబ్బుని ధర్మ కార్యాచరణలకి, అలానే మానవ సేవకి కూడా ఖర్చు పెడుతూ కూడా ఉండేటువంటి వారికి ఆ లక్ష్మీ అనుగ్రహం ద్వారా ఇంకా కూడా లక్ష్మీ అనుగ్రహం కలిగి అలానే విశాలాంధ్ర రోడ్డులోని చలసాని చౌక్ నందు కనకదుర్గమ్మ అమ్మవారి 12వ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 5వ రోజు అమ్మవారు శ్రీ లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని 200 రూపాయల నోట్లతో అందంగా అలంకరించారు. విశాలాంధ్ర రోడ్డులోని చలసాని చౌకనందు కనకదుర్గ అమ్మవారి 12వ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 2 చేతులలో కమలాలను ధరించి వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ పద్మాసనిగా దర్శనమిస్తోంది. ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారిని 200 రూపాయల నోట్లతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా మండపంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా నవరాత్రి కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలలో భాగంగా సాయంత్రం కుంకుమార్చనలు, మహిళలచే లలితా సహస్ర పారాయణం జరుగుతుందని చెప్పారు. ఈరోజు అమ్మవారు అనేటువంటి అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం జరిగినది. ఈ పూజా కార్యక్రమంలో చీమల సాయి సందీప్, చంద్రారిక దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం ఈరోజు సాయంత్రం 5-6 గంటలకు అమ్మవారి సన్నిధి నందు మహిళలచే కుంకుమ పూజా కార్యక్రమం కూడా నిర్వహించబడును. కావున ఈ కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన తరహాలో లబ్బిపేట సాయిబాబా మందిరంలో అమ్మవారి అలంకరణలు నిర్వహిస్తున్నారు. ఈరోజు అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు పరాశరం రవికుమార్ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
లబ్బిపేట సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరించారు. భక్తులు ఉదయం నుండే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించిందన్నారు. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని, శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని అన్నారు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారడం, ఏ కోరికల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా 5వ రోజు మహాచండీ అలంకారం అనేది చేయడం జరిగినది. ఇక్కడ లబ్బిపేటలో వేంచేస్తున్న షిరిడి సాయిబాబా వారి మందిరంలో ప్రధాన అర్చకులు పరాశరం రవికుమార్ గారిచే ఇక్కడ అలంకారం చేయబడటం జరిగినది. అలానే చండీ యొక్క విశిష్టత ఏమిటి అనగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఈ ముగ్గురు అమ్మవార్లు కలిస్తే చండీ అమ్మవారు అంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు దేవతలందరూ కలిసి ఉన్న అమ్మవారు ఈమె. ఒకవేళ ఈమెను గనక పూజించినట్లయితే సకల దేవతలను పూజించినట్లే. కనుక ఈ అమ్మవారి విశిష్టత అదే అన్నమాట. ఈ రోజున కావున భక్తులందరూ వేంచేసి అమ్మవారిని పూజించడం జరిగినది. వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో కృష్ణలంక వాసవి కళ్యాణ మండపం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మహిళలు బతుకమ్మ చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఉత్సవాలు జయప్రదం జరుగుతున్నాయని తెలిపారు. వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో కృష్ణలంక వాసవి కళ్యాణ మండపం నందు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కృష్ణలంక ప్రాంత వాసులతో పాటు చుట్టుప్రక్కల భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారికి బతుకమ్మ సమర్పించి పూజాధికారులు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి తరహాలో వాసవి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బతుకమ్మ నిర్వహించామని, అలాగే కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగిందన్నారు. విజయవాడలో మొట్టమొదటిగా బతుకమ్మ చేసేది వాసవి సేవా సంఘమేనని పేర్కొన్నారు. మరి అమ్మవారి పూజలు, కుంకుమార్చన, పొద్దునపూట దంపతుల పూజలు అన్నీ చేసుకుంటూ భజనలు, సంకీర్తనలు, క్వశ్చన్ డాన్సర్స్, భక్తి పాటలు అన్నీ తరించి భక్తులు ఎంతో తన్మయంతో ఉన్నారు. రోజు రోజుకి భక్తులు పెరుగుతూ ఉన్నారు. మరి మమ్మల్ని అమ్మవారు ఆశీర్వదించి ఈ గుడిని డెవలప్ చేస్తుందని మేము ఆశిస్తూ భక్తులు కూడా ఇంకెంతోమంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభనందనలు. మరి అలాగే అది పురస్కరించుని దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులందరికీ కూడా అమ్మవారు తీర్థ ప్రసాదాలు ఇస్తూ కూడా ఉన్నాం మేము. అలాగే శ్రీదేవి ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో బావాజీపేటలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి 20వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దుర్గగుడి పాలమండలి సభ్యురాలు బచ్చు మాధవి అమ్మవారికి విశేష హారతులు ఇచ్చారు. మహిషాసుర మర్దినీదేవి అలంకారం రోజు అమ్మవారికి పులిహోర ప్రసాదాన్ని రాసులుగా పోసి నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు. శ్రీదేవి ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో బావాజీపేటలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి 20వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉత్సవ వేదికను అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవి పాల్గొని అమ్మవారికి హారతులిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారు దేవినేని అవినాష్ ద్వారా తనను పాలక మండలి సభ్యురాలుగా నియమించి సేవ చేసుకునే భాగ్యం కల్పించిందని వివరించారు. స్థానిక పెద్దలు, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు, సుహాసిని పూజలు వంటి పలు పూజలు చేస్తున్నామని చెప్పారు. మహిషాసుర మర్దిని దేవి అలంకారం రోజు అమ్మవారికి పులిహోర ప్రసాదాన్ని రాసులుగా పోసి నైవేద్యంగా సమర్పిస్తారని చెప్పారు. అమ్మవారిని ఎలా అలంకరిస్తామో అదే తరహాలో బాలసుహాసినులను అలంకరించి పూజలు చేయటం జరుగుతుందన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. మహిషాసుర మర్దిని రోజున అమ్మవారికి పులిహార రాశిగా పోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. పెళ్లి అవ్వవలసిన పిల్లలకు కన్య పూజ చేయడం జరుగుతుంది. బాలసువాసినుల పూజలకు అమ్మవారికి ఎలా అయితే మనం అలంకరించుకొని పూజా కార్యక్రమాలు చేస్తామో అలాగే చిన్నపిల్లలకు అలంకరించుకొని పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అమ్మవారు కొంగు బంగారం చేస్తారు అని అంటారు.
అలాగే భక్తి శ్రద్ధలతో ఎటువంటి పూజ చేసినా కూడా అమ్మవారు చల్లగా చూస్తారని చెప్పి ఇక్కడ అందరికీ కూడా నమ్మకం. అందరూ కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగాను ఇక్కడ కుంకుమ పూజలో కూడా కూర్చోవడం జరుగుతుందండి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడాను అందరి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ అమ్మ అంటే అందరికీ అమ్మ దయ అందరికీ ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అలాంటి అందరికీ కూడా నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సువిశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించి హోమ్ల్యాండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లా ఉప్పులూరు గ్రామంలో బృందావనం పేరుతో వెంచర్ను అభివృద్ధి చేస్తుంది. ఈ వెంచర్ బ్రోచర్ను ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆవిష్కరించారు. గజం ధర 14,500 రూపాయలకు ఇస్తున్నామని, ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా 500 రూపాయల డిస్కౌంట్తో 14,000కే ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని దుర్గాప్రసాద్ రాజు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఉప్పులూరు గ్రామంలో హోమ్ల్యాండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బృందావనం వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా హోమ్ల్యాండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దుర్గాప్రసాద్ రాజు మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతు దగ్గర పొలాన్ని కొనుగోలు చేసి మార్కెట్ ప్రారంభిస్తారని, కానీ తాము వెంచర్ను 80% అభివృద్ధి చేసిన తర్వాతే విక్రయాలు మొదలుపెట్టామని చెప్పారు. 180, 200 గజాలుగా విభజించి ప్లాట్లను అమ్మకం చేస్తున్నామని, గజం ధర 14,500 రూపాయలకి ఇస్తున్నామని, ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా 500 డిస్కౌంట్తో 14,000కే ఇవ్వటం జరుగుతుందన్నారు. కస్టమర్ ప్లాట్ కొన్న తర్వాత ఇల్లు ఎలా ఉంటుందన్నది తెలియజేసేందుకు 2 మోడల్ విల్లాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 200 గజాల స్థలంలో 2,500 చదరపు అడుగులతో డూప్లెక్స్ విల్లాలుగా నిర్మాణాలు చేయటం జరుగుతుందన్నారు. చదరపు అడుగు 3,500కే ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. వెంచర్లో ఓపెన్ జిమ్, పార్కు, షటిల్ మార్కెట్, గ్రీనరీతో అభివృద్ధి చేయటం జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం ఎస్ఎల్వి సీఈఓ నాని మాట్లాడుతూ, బ్రో లాంచ్ జరిగే సమయానికి 80% మేర వెంచర్ను అభివృద్ధి చేశామని తెలిపారు. డిస్కౌంట్ సేల్ కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవి 180 గజాలు, 200 గజాలు ప్లాట్లుగా మేము విభజించడం జరిగింది. దీన్ని ఒక ప్లాటు ధర గజం 14,500 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఇందులో ఈరోజు ఇనాగ్రల్ ఆఫర్ కింద ఒక 500 రూపాయల డిస్కౌంట్ తోటి 14,000 రూపాయలకే కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కస్టమర్ కొనుక్కున్న తర్వాత, ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం కోసం ఒక శాంపిల్గా 2 విల్లాస్ని ఒక తూర్పు ఫేస్, ఒక పడమర ఫేస్ తోటి కట్టడం జరిగింది. ఈ విల్లా 200 గజాల స్థలంలో 2,500 గజ ఎస్ఎఫ్టీ తోటి డూప్లెక్స్ విల్లాలుగా నిర్మాణం చేయడం, అది స్క్వేర్ ఫీట్ ధర 3,500 రూపాయలకే మేము ఈ విల్లాస్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా కామన్ ఎమ్యూనిటీస్లో భాగంగా పార్కులోనే ఒక షటిల్ కోర్టు, ఒక ఓపెన్ జిమ్ము, అలాగే వాక్వేస్, వీటన్నిటితోటి అద్భుతమైన గ్రీనరీ నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీడియా ముఖంగా కూడా ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. బ్రోచర్ లాంచ్ ఇచ్చేసిన అతిథులకు, అలాగే మా కస్టమర్లకు, అలాగే కొనుగోలుదారులకు, మా మిత్రులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా మా యాజమాన్యం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ బ్రోచర్ లాంచ్ జరిగే టైంకే 80% వర్క్ అంతా కంప్లీట్ అయిపోవటం, అలాగే డెమో విల్లాస్ కూడా ఆల్రెడీ 80% వర్క్ కంప్లీట్ అయిపోవటం, అలాగే ఇవాళ డిస్కౌంట్ సేల్ కింద ఒక 500 పర్ స్క్వేర్ యార్డ్కి ఆఫర్ లాంచ్ చేయటం, ఇవన్నీ కూడా మాకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరపున మరొకసారి ఈ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ మెసేజ్ యావత్ విజయవాడ ప్రజానికానికి మీడియా ద్వారా తెలియజేయాలని, అదేవిధంగా కస్టమర్లు అందరూ బెనిఫిట్ పొందాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి నడుం బిగించాలని ప్రముఖ హీరోయిన్ మెహరీన్ పిలుపునిచ్చారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 50 జాయ్ షోరూంలు ప్రారంభించే శక్తిని గరుడా సంస్థకి ఇవ్వాలని ఆకాంక్షించారు. నగరంలోని వెటర్నరీ కాలనీలో గరుడా సంస్థ వారి జాయ్ ఎలక్ట్రిక్ షోరూంను ప్రముఖ హీరోయిన్ మెహరీన్, గరుడా సంస్థ ఫౌండర్ వెంకటరమణ ప్రారంభించారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ, ప్రజలందరితో పాటు గరుడా సంస్థకి దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల ఆదరణ పెరిగిందన్నారు. అనంతరం గరుడ సంస్థ ఫౌండర్ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో 2018 నుంచి జాయ్ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, కర్ణాటక, కేరళ నుంచి మొదటి నుంచి ఆదరణ ఉందని, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలం నుంచి ఎలక్ట్రిక్ బైకుల పట్ల మంచి ఆదరణ లభిస్తోందన్నారు. మంచి నాణ్యమైన ప్రోడక్ట్ కస్టమర్కి ఇచ్చామన్న సంతృప్తిని తమకివ్వాలని ఆకాంక్షించారు. మన కంట్రోల్లో ఉండే బైకులను మనమే కొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైక్ వినియోగించి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడంతో పాటు పర్యావరణానికి పరిరక్షణ కోసం సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీకు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు అండ్ నేను ఓపెనింగ్ జాయ్ ఈ బైక్ గరుడ మార్ట్ ఇండియా ఓపెనింగ్ లాంచ్ ముందు ఆల్రెడీ దుర్గమ్మ దర్శన్ వెళ్ళాను అండ్ డెఫినెట్లీ ఆ బ్లెస్సింగ్స్ తనకి కూడా డెఫినెట్లీ రావాలి. అండ్ లైక్ ఐ సెడ్ దట్ our Telugu people are very welcoming, so I wish them all the very best, Venkatramana garu, for launching their first Joy e-bike Garuda Mart India showroom, and they've started from Vijayawada and kuda nato start chesinappudu. So definitely I'm sure that they will get a lot of love from our people. And electric bike ante I feel the best, first and foremost, that it is very good for our environment. ప్రోడక్ట్ను డెలివరీ చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్తో పాటు మంచి కస్టమర్స్ మాకు ఉన్నారన్న తృప్తిని మాకు మిగిల్చి 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా మాకు దొరికింది అని చెప్పని ఒప్పుకుంటున్నాం. దానికి అవకాశం దొరికింది మాకు. సో కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, మోర్ వెరైటీస్ ఉన్నాయి. ఒక వెహికల్ అన్నది కేవలం జస్ట్ ఎలక్ట్రిక్ వెహికలే కాదు, ఇందులో 4 వేరియంట్స్ ఉన్నాయి. లో స్పీడ్, లో మైలేజ్, లో స్పీడ్, హై మైలేజ్, హై స్పీడ్, హై మైలేజ్, హై స్పీడ్ అండ్ అడ్వాన్స్ మోడల్. ఈ విధంగా 4 వేరియంట్స్ ఉన్నాయి. రిజిస్టర్ మోడల్స్ ఉన్నాయి, నాన్ రిజిస్టర్ మోడల్స్ ఉన్నాయి. దయచేసి కస్టమర్స్ అందరూ రండి, ప్రజలందరూ వచ్చి చూడండి, కంపేర్ చేయండి, మీకు నచ్చితేనే కొనండి, లేకపోతే అవసరమేం లేదు. ద్విచక్ర వాహనాల్లో అగ్రగామి హార్లీ డేవిడ్సన్ బైక్ నడిపితే రాజసం, హుందాతనం ఉట్టిపట్టడంతో పాటు డ్రైవింగ్ హాయిగా సాగిపోతుందని సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్స్ మేనేజర్ స్వర్ణ మాల్యాద్రి తెలిపారు. దసరా పండుగ సందర్భంగా హార్లీ డేవిడ్సన్స్ న్యూ లుక్స్ X440 మోడల్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. నగరంలోని గుణదల సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్స్ విజయవాడ ఎక్స్క్లూజివ్ స్టేట్ అవుట్లెట్ షోరూమ్ నందు 3 కొత్త మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ SAV ప్రసాదరావు, DTC పునేంద్ర, అరేంజ్ డైరెక్టర్ ఎలమంచిలి రాహుల్, సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్స్ మేనేజర్ స్వర్ణమాల్యాద్రి పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని X440 మోడల్స్ మిడిల్, హై వేరియంట్ 40 బైకులను హ్యాపీ కస్టమర్లకు డెలివరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అన్నారు. ప్రస్తుతం 300 బైకులు అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయని, త్వరలో డెలివరీ చేస్తామని మేనేజర్ స్వర్ణమాల్యాద్రి అన్నారు. ప్రతి కస్టమర్కి సేల్స్ అండ్ క్వాలిటీ సర్వీసును అందిస్తామని మాల్యాద్రి తెలిపారు. లాంగ్ రైడ్స్ చేయడానికి హార్లీ డేవిడ్సన్స్ బైక్స్ చాలా కంఫర్టబుల్గా ఉండడం చేత బైక్ను తీసుకోవడం జరిగిందని కస్టమర్ శ్రీనివాసరావు అన్నారు. హార్లీ డేవిడ్సన్స్ మా డ్రీమ్ బైక్ అని, బ్రాండ్ను బాగా ఇష్టపడతామని, ఫ్యామిలీ మొత్తం హార్లీ డేవిడ్సన్స్ బైక్ అంటే ఫిదా అయిపోతారని కావులకు చెందిన కస్టమర్ చంద్రశేఖర్ అన్నారు. స్టార్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి దీనిలో 3 వేరియంట్స్ ఉంటాయి. బేసిక్ వేరియంట్, మిడిల్ వేరియంట్ అండ్ హై ఎండ్ వేరియంట్ ఉంది. ఎక్కువగా ఇప్పుడు ఏమైందంటే మిడిల్ వేరియంట్, హై వేరియంట్ని ఇప్పుడు లాంచ్ చేశారు. సో హై వేరియంట్ వచ్చి మనకి ఆన్ రోడ్ 2,90,000, ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 2,97,000 అనమాట. దీన్ని మనం మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు విజయవాడలో ఎస్పెషల్లీ 40 వెహికల్స్ని మనం రిలీజ్ చేసాం అనమాట. ఇంకా మన దగ్గర 300 బుకింగ్స్ ఉన్నాయి. సో మా టార్గెట్ ఏంటంటే ఎవ్రీ మంత్ 100 వెహికల్స్ చొప్పున విజయవాడ నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి మా టార్గెట్ అనమాట. దీనికి ఆరెంజ్ గ్రూప్ వారు స్పెషల్గా ఇక్కడ మనకి సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ అని చెప్పేసి దీన్ని హీరో వాళ్ళు. ఈ హార్లీ డేవిడ్సన్ బండి నేను బుక్ చేసుకోవడం కారణం, చాలా రోజుల నుంచి ఒక హై అండ్ వెహికల్ నేను తీసుకోవాలని అనుకోవడంలో ఈరోజు మనకి ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇమీడియట్లీగా వచ్చి బుక్ చేసుకున్నాను. ఈ బుక్ చేసుకున్నది కూడా ఈ షోరూంలో ఒకటి బుక్ చేశానండి. డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా ఒకటి బుక్ చేశాను. ఇప్పుడు నా పేరు మీద ఇంకొకటి కూడా రెడీ అయ్యి ఉంది. బట్ అది మా ఫ్రెండ్ ఎవరు అడిగారు, ఆయనకి అలాట్ చేస్తున్నాను సార్. రెండోది ఏంటంటే ఇది నేను కొంచెం లాంగ్ రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ లాంగ్ రైడ్స్ కోసం ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.